హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనమైన విజయాన్ని సాధించడం వల్ల ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ రెండు టీంలు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అయితే ఎలిమినేట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. సో మరి ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోదాం. ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, నిన్నటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక చెత్త రికార్డుతో పాటు భువనేశ్వర్ ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డ్స్ ఏంటనేది చెప్పేసి మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా విరాట్ కోహ్లీ నెలకొల్పిన రికార్డ్స్ ఏంటంటే, లక్నో సూపర్ జైంట్స్తో డక్అవుట్ అయిన తర్వాత నిన్నటి మ్యాచ్లో కూడా డక్అవుట్ అయితే అయిన విషయం అందరికి తెలిసిందే. ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లో అయితే 4 years తర్వాత డక్ అవుట్ అవ్వడం, ఇది రికార్డ్, చెత్త రికార్డు. అదేవిధంగా గతంలో 2016లోనో ఏమో డక్అవుట్ అయితే అయ్యాడని తెలుస్తుంది. అండ్ ఇక భువనేశ్వర్ కుమార్ విషయానికి వస్తే, భువనేశ్వర్ కుమార్ 4 wicket hauls తీసుకోవడం ఇది 4వసారి. మొట్టమొదటి స్థానంలో ఉన్నది మాత్రం యజ్వేంద్ర చహల్, 5 times తీసుకున్నాడు 4 wicket hauls. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా అండ్ లసిత్ మలింగాలతో పాటు సంయుక్తంగా 2వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. అండ్ ఇక స్ట్రైట్గా ఉన్న రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వికెట్ అంత కష్టంగా ఉంది, అప్ అండ్ డౌన్ వికెట్ అయితే ఉంది, 2-pace వికెట్ అయితే చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ చేయడానికి చాలా చాలా కష్టంగా ఉందని మనకు తెలుసు. అప్ అండ్ డౌన్, ఎప్పుడు లో బౌన్స్ అయ్యేది తెలియదు, ఎప్పుడు ఎక్స్ట్రా బౌన్స్ అయ్యేది తెలియదు. చాలా కష్టంగా ఉంది. ఒక్కోసారి ఎల్బిడబ్ల్యూ బౌల్డ్ ఆపర్చునిటీస్ కూడా దొరికేటువంటి పిచ్ ఇది. అంత కఠినంగా ఉందని చెప్పుకోవచ్చు. స్ట్రోక్ మేకింగ్స్ కూడా అంత ఈజీగా లేదని చెప్పుకోవచ్చు. అప్లై చేసి ఆడితే మాత్రం రన్స్ అయితే దొరుకుతున్నాయి ఈ పిచ్లో అని తెలుసు. సో అదే మాదిరిగా ఫస్ట్ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ ఎట్టకేలకు తనకున్న హ్యాబిట్ని కొనసాగిస్తూ రాయల్ రికిల్టన్ యొక్క వికెట్ తీసుకోవడం అయితే జరిగింది. 2 runs వేసి తను అవుట్ అయిన తర్వాత నమందితో కలిసి రోహిత్ శర్మ కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడానికి ట్రై చేశాడు. అయితే లిటిల్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ రోహిత్ శర్మ 22 runs అయితే చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ చెప్పడం జరిగింది, గ్రిప్ అవుతుంది బాల్, కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది వికెట్, కొంచెం చూసుకొని ఆడు అని నమందికి గైడ్ చేసి తను వెళ్ళిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇలా వచ్చాడు. ఒకే బాల్కి మళ్ళీ అవుట్ అవడం అయితే జరిగింది. పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. గోల్డెన్ డక్ వెనుదిరిగాడు. తర్వాత 28కి 3 wickets కోల్పోయిన తరుణంలో తిలక్ వర్మ అండ్ నమన్ ఇద్దరు కలిసి 82 runs పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో 1sని 2sగా కన్వర్ట్ చేస్తూ వచ్చారు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ముంబై ఇండియన్స్కి ఏదైనా కలిసి వచ్చిందా అంటే అది రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అని చెప్పుకోవచ్చు. సో 2 runs చాలా వరకు తీస్తూ వచ్చారు. లూజ్ బాల్స్ ఉన్నప్పుడే దాన్ని పనిష్ చేస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు. 82 runs పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 47 runs వేసి హాఫ్ సెంచరీకి సమీపంలో వెళ్తున్న తరుణంలో బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొట్టిన తర్వాత రషీద్దార్ సలాం ఆ వికెట్ అయితే తీసుకోవడం విశేషం. 47 runs వేసి తను నమందీర్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. విల్ జాక్స్ వచ్చి ఎక్కువసేపు అయితే క్రీజ్లో స్పెండ్ చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు. తను కూడా 10 runs వేసి అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి 57 runs వేసి తను కూడా రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు. రాంగ్ టైంలో రోహిత్ శర్మ రియాక్షన్ కూడా చూసాం. సో ఎందుకంటే ఆ టైంలో తిలక్ వర్మ ఉండుంటే మేబీ 180 ఈజ్ అ పాసిబుల్ స్కోర్ ఆ పిచ్లో. తిలక్ వర్మ ఉండుంటే, ఎందుకంటే అడాప్ట్ అయిపోయాడు, పిచ్ అండ్ కండిషన్స్కి అడాప్ట్ అయిపోయాడు కాబట్టి అది. ఎందుకంటే న్యూ బ్యాటర్స్కి చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు బౌన్స్ అయితే తెలియదు, ఎప్పుడు బాల్ మూవ్ అయ్యేది తెలియదు.
స్పిన్నర్స్కి టర్న్ కూడా దొరుకుతుంది. అది సెకండ్ ఇన్నింగ్స్లో చూసాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో శ్రేయస్ శర్మ వేసినప్పుడు అంత టర్న్ అనేది దొరకలేదు, బౌన్స్ కూడా దొరకలేదు, స్ట్రైట్గా వచ్చింది. సో తర్వాత మొత్తానికి 167 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. 168 టార్గెట్ అయితే పెట్టారు. 168 టార్గెట్ని లక్ష్య ఛేదనకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కూడా ఏమాత్రం ఆశించినంత స్టార్ట్ అయితే రాలేదు. ఎందుకంటే 10th దగ్గర ఫస్ట్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత దేవదత్ పడిక్కల్ ఇన్ఫామ్ బ్యాటర్, సో తను కూడా జాకబ్ బెథెల్తో కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడానికి అయితే ట్రై చేస్తున్నప్పటికీ 6 కొట్టిన వెంటనే దీపక్ చహర్ మంచి డెలివరీ వేయడం వల్ల క్యాచ్ తీసుకోవడం జరిగింది. రైల్ రికిల్టన్ మొత్తానికి తన ఇన్నింగ్స్కి స్వస్తి పలికాడు. 12 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత రజత్ పటిదార్ కూడా 8 రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 39 10/3. పవర్ ప్లే ముగిసేసరికి 47/3. ముంబై ఇండియన్స్ పవర్ ప్లే స్కోర్ 53 ఉంటే ఆర్సీబీ పవర్ ప్లే స్కోర్ 47 ఉంది. డిఫరెన్స్ బిట్వీన్. తర్వాత పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. పై ఆర్డర్లో ప్రమోషన్ ఇప్పించారు కృణాల్ పాండ్యాకి. ట్రిక్కీ సిచ్యువేషన్ ఎదుర్కోవడం జరిగింది. సో అక్కడ నుంచి జాకబ్ బెథెల్తో 55 రన్స్ పార్ట్నర్షిప్ అయితే తేవడం జరిగింది. కానీ బౌండరీస్ అయితే కన్సిస్టెన్సీగా అయితే రాలేవు. వన్స్ని టూస్గా కన్వర్ట్ చేస్తూ ఈ పార్ట్నర్షిప్స్కి అయితే ప్రాణం పెట్టారు వీళ్ళిద్దరూ. బట్ 27 రన్స్ వేసి రాంగ్ టైంలో కార్లిక్ బాష్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పార్ట్నర్షిప్కి ఎండ్ పడింది. తర్వాత జితేష్ శర్మతో కొంత పార్ట్నర్షిప్ సహకారం అయితే దొరికింది. కంపెనీ అనేది దొరికినప్పటికీ జితేష్ శర్మ పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ 10 రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు. తర్వాత టిమ్ డేవిడ్ కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఎప్పుడైతే కృణాల్ పాండ్యా 73 రన్స్ వేసి బిగ్ వికెట్గా కోల్పోయిందో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా కష్టతరంగా మారింది. లాస్ట్ ఓవర్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పుకోవచ్చు. సో 4 balls వరకు ముంబై ఇండియన్స్ ఫేవర్లోనే ఉంది. బట్ అక్కడ ఫస్ట్ 2 balls ఒక నో బాల్ 2 వైడ్లు రావడం వల్ల గేమ్ మొత్తం మొమెంటం అనేది షిఫ్ట్ అయింది. ఫ్రీ హిట్ని కూడా ఏమాత్రం యూటిలైజ్ చేసుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే 9 రన్స్ చేయాల్సిన తరుణంలో 7 రన్స్ చేసి భువనేశ్వర్ కుమార్ నాట్అవుట్గా ఉండడం ఆర్సీబీని దగ్గరుండి గెలిపించడం అయితే జరిగింది. సో టోటల్గా ఈ విధంగా అయితే గేమ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఏది కూడా ఈజీగా అయితే తీసుకోలేదు ముంబై ఇండియన్స్ కూడా. సో కార్లిక్ బాష్ 4 వికెట్లు తీసుకున్నాడు 26 రన్స్ ఇచ్చి. ఆ తర్వాత దీపక్ చహర్కి 2 వికెట్లు దొరికాయి అండ్ గజన్పర్కి 1 వికెట్ లభించింది. అండ్ రన్నర్ రూపంలో రాజ్ బావాకి 1 వికెట్ అయితే దొరికింది. రాజ్ బావా. ఇక ఆర్సీబీ నుంచి కనుక వికెట్స్ చూస్తే భువనేశ్వర్ కుమార్కి 4 వికెట్లు అండ్ రషీదార్ సలాంకి 1, జోష్ హజల్వుడ్కి 1 వికెట్స్ అయితే లభించాయి. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ముంబై ఇండియన్స్ని ముప్పు తిప్పలు పెట్టి టాప్ ఆర్డర్ని కోల్పేసినటువంటి భువనేశ్వర్ కుమార్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే లభించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.